Guys, good morning to all of you. This is very fine morning. Right now, I am at my village. Guys, what I want to convey to all of you from this video is I deleted so many videos from my channel because of boring. They are not interesting. I couldn't success to gain attention of my subscribers and viewers. చాలా వీడియోలు బోరింగ్గా ఉన్నందువల్ల వాటిని డిలీట్ చేశాను. కొన్నిటిని రీఎడిట్ చేసి రీషూట్ చేసి కూడా చేశాను. కొంచెం కంటెంట్ బాగుందని. సోక్రటీస్ మహాశయుడు ఒక కొటేషన్ ఏంటంటే, గొప్పగా ఆలోచించు, సరళంగా బోధించు. అంటే మనం ఆలోచించిన దాన్ని ఇతరులకి సరళంగా బోధించినప్పుడే అది వాళ్ళకి క్యాచప్. ఈ ఛానల్లో ఎక్కడ ఏ వీడియో అయితే కొంచెం బోరింగ్గా ఉంటుందో ఆ వీడియోస్ అన్నిటిని డిలీట్ చేశాను అనమాట. ఇంకా 1-2 డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది. మెడిటేషన్ మీద ఒక వీడియో చేశాను, అది బోరింగ్ అనిపించింది, డిలీట్ చేశాను. హౌ ఈజ్ యువర్ పర్సనాలిటీ, అది కూడా కొంచెం బోరింగ్గా ఉందని దాన్ని డిలీట్ చేశాను. ఫార్చునేట్లీ ఐ కాట్ దిస్ కాట్. నాకు ఈరోజు అదృష్టమో లేకపోతే ఎద్దుల యొక్క దురదృష్టమో. నిజంగా ఫోక్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని బోరింగ్గా ఉన్నాయి, వాటిని డిలీట్ చేశాను. ఇలాగా ఒక ఏన్షియంట్ మ్యాజిక్ ఒకటి, అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక చిన్న మ్యాజిక్, స్టిక్ మ్యాజిక్, దాన్ని డిలీట్ చేశాను. అండ్ ఈ రూరల్ ఏరియాకి సంబంధించి ఒక చెరువు ట్యాంక్ కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, దాన్ని డిలీట్ చేశాను. ఈ పేదవారికి ఉద్యోగ అవకాశం కల్పించేది వ్యవసాయ రంగం, భూమి మరియు చెరువు. ఒక కంపెనీ లేదా ఫ్యాక్టరీ కడితే 100 కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. కానీ వాటికి విద్యార్హత ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ ఒక వ్యవసాయ రంగంలో ఒక చెరువు కట్టి 100 కుటుంబాలకు మనం ఉపాధి కల్పిస్తే ఆ రైతుల్ని ఆధారంగా చేసుకుని మరో 100 కుటుంబాలు బ్రతికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ స్కిల్స్, ఏ ఎక్స్పీరియన్స్ లేదు. మనిషి ప్రకృతి సిద్ధంగా బతికేదానికి వ్యవసాయ రంగం ఒక్కటే ఆధారం, అవకాశం. మాయమాటలు చెప్పడం, మోసపూరితమైన చర్యలు చేయటం, ఇలాంటి పనులు చేయకుండా, కల్మషం లేకుండా నిజాయితీగా ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ఒడిలో బ్రతికే వాతావరణం కేవలం వ్యవసాయ రంగం మాత్రమే కల్పిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గుండెమెడకల గ్రామంలో 80% పైగా ప్రజలు సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు. ఇక్కడ ప్రజల జీవనాధారం ప్రతిరోజు పని దొరికితే కూలీకి వెళ్ళడం, పని లేకపోతే ఖాళీగా నిర్లిప్తంగా, నిస్సత్తుగా, నీరసంగా, ఆకలి కడుపులతో చెట్ల కింద తారాడుతూ ఉండటం. ఇకపోతే ఇక్కడ దాదాపు 80% కుటుంబాలు రకరకాల వ్యవసాయ కూలీ పనులతో పాటు బేలుదారు, లేదంటే మేకలు మేపుకురావడం, గొర్రెలు కాపలా కాసుకోవడం, బర్రెలు, ఇలా పాడి పరిశ్రమ కొంత ఆధారపూరితంగా ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. ఎకరాలు పండించుకోవచ్చు. మన ఊరు వరకు 9, మన ఊరు తోటపల్లి పుష్కలంగా
గ్రామస్తులంతా కూడా కలిసికట్టుగా ఉండి ఏదైనా కూనుకొని ఈ గ్రామానికి ఒక చెరువు అనేది ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, డెమోక్రసీని అబ్రహాం లింకన్ గారు నిర్వచించినటువంటి నిర్వచనంలో ఇదే ప్రధానమైనటువంటి వాక్యం. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. చూడండి మిత్రులారా, ప్రతినిత్యం చీకటి తెరలను చీల్చుకుంటూ కొత్త సూర్యుడు ఉదయించినట్టు ఈ భారత జీవగడ్డపై కొత్త సూర్యుల రూపంలో కొత్త నాయకత్వం వస్తేనే ఈ దేశాన్ని అలముకున్నటువంటి చీకటి తెరలు తొలగుతాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. When we are very responsible and moral in our conduct and honest in our minds, we shall make a glorious India. C. Rajagopalachari. సి రాజగోపాలాచారి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇలాగా చాలా వీడియోస్ని నేను డిలీట్ చేశాను, నియర్లీ 50 వీడియోస్. అంతేకాకుండా ఇక ఈ ఛానల్ని నేను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఛానల్ నుంచి మీకు వీడియోలు రాకపోవచ్చు because of my job purpose. I am going to somewhere. And guys, camera is not perfect camera to shoot YouTube videos. నేను మీకు ఒక విషయం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. నేను షూట్ చేసిన వీడియోలన్నీ కూడా 10,000 రూపీస్ కెమెరాతో మాత్రమే. 10,000 రూపీస్ సెల్ ఫోన్తో రైట్ నౌ ఆల్సో. సో కెమెరా ఒకటి మంచిది ఉండాలి యూట్యూబ్ ఛానల్ని మనం క్రియేట్ చేసేటువంటి ఆలోచన ఉన్నప్పుడు. అంటే 10,000 రూపీస్ కెమెరాతో ఏ విధంగా నేను ఇంత క్వాలిటీతో వీడియోస్ చేశాను అంటే ఎడిటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను బాగా యూజ్ చేసుకున్నాను. అందువల్ల మీకు కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. రెండోది, ఇప్పుడు కూడా నేను షూట్ చేసేటప్పుడు ఫుల్ ఛార్జ్డ్గా ఉన్నప్పుడే షూట్ చేస్తాను. ఛార్జింగ్ ఫుల్గా ఉండాలి మన రెజల్యూషన్ పర్ఫెక్ట్గా రావాలంటే. సో దిస్ ఈజ్ ఆల్ గైజ్. మీరు ఎవరైనా ఈ ఛానల్లో డిలీట్ చేసినటువంటి వీడియోస్కి డిసప్పాయింట్ అయినట్టుగా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ వాటిని రీఅప్లోడ్ చేసి రీషూట్ చేసి అయినా మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.